డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో కెమికల్ ఈక్వేషన్స్ అంటే రసాయన సమీకరణాలకు సంబంధించిన మరి ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ముందుగా మొదటి ప్రశ్న చూడండి. ఇక్కడ వై షుడ్ వి బ్యాలెన్స్ ఏ కెమికల్ ఈక్వేషన్? వై షుడ్ వి బ్యాలెన్స్ ఏ కెమికల్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటంటే మరి రసాయన సమీకరణాలను ఎందుకు మనం తుల్యం చేయాలి అని అర్థము. మరి ఈ ప్రశ్నకు జవాబు ఏంటో చూద్దాం. మనం ఇక్కడ అకార్డింగ్ టు ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద టోటల్ మాస్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు ది టోటల్ మాస్ ఆఫ్ ది రియాక్టెంట్స్ కన్జ్యూమ్డ్. అంటే అర్థం ఏంటంటే మరి ఈ ద్రవ్య నిశ్చిత నియమం ప్రకారం ఏంటంటే మరి ఈ రసాయన చర్యలో పదార్థాల మొత్తం ద్రవ్యరాశి అనేది చర్య జరగకముందు, చర్య జరిగిన తర్వాత కూడా సమానంగా ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రియాక్షన్ మస్ట్ బి ద సేమ్. ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రియాక్షన్ మస్ట్ బి ద సేమ్. అంటే ఈ నియమం ప్రకారం ఏంటంటే కనుక మరి రసాయన చర్య జరగకముందు, జరిగిన తర్వాత కూడా మూలకపు పరమాణు సంఖ్య అనేవి మరి సమానంగా ఉండాలి. తర్వాత పాయింట్ ఏంటంటే యాటమ్స్ ఆర్ నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. యాటమ్స్ ఆర్ నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మరి రసాయన చర్యలో పరమాణువులు సృష్టించబడవు, అలాగే నాశనము చేయబడవు. నెక్స్ట్ పాయింట్, ఫర్ దిస్ పర్పస్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ది కెమికల్ ఈక్వేషన్. ఫర్ దిస్ పర్పస్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ది కెమికల్ ఈక్వేషన్ అంటే ఈ కారణాల చేత మరి రసాయన సమీకరణాలను మనం తుల్యం చేయాలి. ఇది స్టూడెంట్స్ ఈ వీడియోలో ఉన్న మొదటి ప్రశ్న. స్టూడెంట్స్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ ది బిలో ఈక్వేషన్. బ్యాలెన్స్ ది బిలో ఈక్వేషన్. C3H8 plus O2 gives CO2 plus H2O. C3H8 plus O2 gives CO2 plus H2O. ఇది ప్రోపేన్ యొక్క కంబక్షన్ రియాక్షన్. సో C3H8 అంటే ప్రోపేన్ మాలిక్యులర్ ఫార్ములా, O2 అంటే ఆక్సిజన్ మాలిక్యులర్ ఫార్ములా, CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యులర్ ఫార్ములా, H2 అంటే వాటర్ మాలిక్యులర్ ఫార్ములా. ఇక్కడ LHS అండ్ RHS అంటే రెండు వైపులా కూడా మరి యొక్క పరమాణు సంఖ్య అనేది సమానంగా లేవు. సో అంటే మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చి మరి ఇక్కడ యాటమ్స్ నెంబర్ సమానంగా లేకపోతే కనుక ఈ ఈక్వేషన్ ఏమంటే మనం స్కెల్టన్ ఈక్వేషన్ అంటాము. సో ఈ ఈక్వేషన్ మనం మరి స్టెప్ బై స్టెప్ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. అది ఎలాగో చూడండి. ఇక్కడ ఫస్ట్ కంపేర్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆన్ బోత్ సైడ్స్. కంపేర్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆన్ బోత్ సైడ్స్ అంటే రెండు వైపులు అంటే ఎడమ వైపున బాణం గుర్తుకు ఎడమ వైపున, అలాగే కుడి వైపున ఉన్న మూలకాల పరమాణు సంఖ్య మనం కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ టేబుల్ గీసాను ఇక్కడ. సో ఈ టేబుల్ ఇట్లా రాసుకోవాలి మీరు కూడా. యాటమ్స్, నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్. సో ఫస్ట్ కార్బన్. సో ఇక్కడ ప్రోపేన్లో కార్బన్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి ఇన్ C3H8లో, ఇది LHSలో. అలాగే RHS తీసుకుంటే కనుక ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్లో ఇక్కడ చూడండి ఇన్ CO2లో కార్బన్ యాటమ్ వచ్చేసి 1 ఉంది. నెక్స్ట్ హైడ్రోజన్ యాటమ్ ఇన్ C3H8లో చూసుకుంటే కనుక మరి ఇక్కడ హైడ్రోజన్ యాటమ్స్ మనకి ఇక్కడ 8 ఉన్నాయి. అలాగే ఇన్ H2Oలో చూసుకుంటే కనుక హైడ్రోజన్ యాటమ్స్ ఇక్కడ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఆక్సిజన్ యాటమ్ LHSలో చూసుకుంటే కనుక ఇన్ O2 అంటే ఇక్కడ 2 ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్ CO2 అలాగే H2Oలో చూసుకుంటే కనుక అంటే రెండిట్లో కలిపితే కనుక అక్కడ 3 మనకి ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, 2 ప్లస్ 1 3 ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి. సో ఇది ఇచ్చిన సమీకరణంలోనే మరి అంశాలు. సో మనం ఇక్కడ ఈ యాటమ్స్ సంఖ్యను మనం బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. ద్రవ్య నిశ్చిత నియమం ఏం చెప్తుందంటే రసాయన చర్య జరగకముందు, జరిగిన తర్వాత కూడా మూలకపు పరమాణు సంఖ్య సమానంగా ఉండాలి. సో ఆ విధంగా మనం ఈ యొక్క ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ బ్యాలెన్సింగ్. ముందుగా ఏంటంటే కార్బన్ యాటమ్స్ మనం బ్యాలెన్స్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది స్కెల్టన్ ఈక్వేషన్.
సో ఇక్కడ C3H8 ప్లస్ O2 గివ్స్ C3H8 ప్లస్ O2 గివ్స్. మరి ఇక్కడ చెప్పుకున్నాం, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ చూసుకునే కనుక ఒకటే కార్బన్ ఐటమ్ ఉంది. కాబట్టి మనం కోఎఫిషియంట్ 3 ఇక్కడ యాడ్ చేసుకోవాలి, అంటే 3 తోటి గుణించాలి ఇక్కడ. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ బ్యాలెన్సింగ్. ఇప్పుడేం చేయాలి మనం, ఈ యొక్క ఈక్వేషన్స్లో రాసుకుని, ఈ యొక్క ఈక్వేషన్ రాసుకొని అప్పుడు మనం హైడ్రోజన్ యాటమ్ బ్యాలెన్స్ చేయాలి. C3H8 ప్లస్ O2 గివ్స్ 3CO2 ప్లస్ 4H2O. సో ఇక్కడ మీరు పరిచయం చెప్పలేదు కనుక ఇక్కడ కార్బన్ ఐటమ్స్ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్ ఐటమ్స్ తీసుకున్నాం కాబట్టి మనం 4 2 8 హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 8 హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ C కార్బన్ ఐటమ్స్ అంటే ఫస్ట్ దాంట్లో కనుక చూస్తే కనుక ఇక్కడ కార్బన్ ఐటమ్స్ 3 ఉన్నాయి, ఇక్కడ కోఎఫిషియంట్ 3 రాసిన కాబట్టి ఇక్కడ 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ కార్బన్ ఐటమ్స్ బ్యాలెన్స్ చేసాము, ఇక్కడ వచ్చేసి హైడ్రోజన్ ఐటమ్స్ బ్యాలెన్స్ చేసాము. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్స్ బ్యాలెన్సింగ్. సో ఇప్పుడు ఆక్సిజన్ యాటమ్స్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ సమీకరణం చూసుకుంటే కనుక C3H8 ఇక్కడ ప్లస్ O2 ఉంది, ఇక్కడేమో 3CO2 ప్లస్ 4H2, ఇక్కడ కార్బన్ ఐటమ్స్ హైడ్రోజన్ ఐటమ్స్ మనం బ్యాలెన్స్ చేస్తాం. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక 3 2 6 ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 1 4 ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం వచ్చేసి 6 ప్లస్ 4 10 ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది రైట్ హ్యాండ్ సైడ్లో. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి 2 ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మనం కోఎఫిషియంట్ 5 యాడ్ చేయాలి ఇక్కడ. సో 5 యాడ్ చేస్తే అవుతుంది 5 2 10 అవుతుంది. ఇక్కడ LHSలో 10 అవుతుంది, RHSలో కూడా 10 ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఇక్కడ ద బ్యాలెన్స్ ఈక్వేషన్ ఈజ్ C3H8 ప్లస్ 5O2 గివ్స్ 3CO2 ప్లస్ 4H2O. ఇది తుల్య రసాయన సమీకరణము. ఈ విధంగా రసాయన సమీకరణాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. స్టూడెంట్స్ ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి. కామెంట్ ఆన్ దిస్ రియాక్షన్. C plus O2 gives CO2 plus Q. C plus O2 gives CO2 plus Q. అంటే ఇక్కడ కార్బన్ ఆక్సిజన్తో రసాయన చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్ గాను ఇంకా ప్లస్ Q అంటే కొంత ఉష్ణ శక్తిని విడుదల చేస్తుంది. సో ఈ యొక్క రసాయన చర్య గురించి కామెంట్ చేయమంటున్నారు ఇక్కడ. చూద్దాం ఆన్సర్ ఎట్లా రాయాలో. ఇన్ దిస్ రియాక్షన్ హీట్ ఈజ్ లిబరేటెడ్. సో ఈ రసాయన చర్యలో ఉష్ణం విడుదలవుతుంది. ప్లస్ సైన్ ఆన్ ప్రొడక్ట్ సైడ్ మీన్స్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. మరి ఇక్కడ ప్రొడక్ట్ సైడ్ అంటే ఇక్కడ ప్లస్ సైన్ ఉంది, దీని యొక్క భావం ఏంటంటే ఇక్కడ ఉష్ణం విడుదలవుతుందని అర్థం. క్యూ ఈజ్ హీట్ ఎనర్జీ. క్యూ అంటే ఉష్ణ శక్తి. సో ఈ విధంగా స్టూడెంట్స్ ఈ యొక్క ప్రశ్నకు ఆన్సర్ రాయాలంటే కార్బన్ ఆక్సిజన్ రసాయన చర్య జరిపేసి కార్బన్ డైఆక్సైడ్ గాను ఇంకా కొంత ఉష్ణ శక్తిని విడుదల చేస్తుంది. క్యూ అంటే ఉష్ణ శక్తిగా అర్థం చేసుకోవాలి, ప్లస్ సింబల్ అంటే అర్థం ఏంటంటే ఈ రసాయన చర్యలో ఉష్ణం విడుదల అర్థం. ఇది స్టూడెంట్స్ ఈ విధంగా రాయాలి. స్టూడెంట్స్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వాట్ ఈజ్ యాన్ ఎండోథర్మిక్ రియాక్షన్. అంటే అర్థం ఏంటంటే ఉష్ణగ్రాహక చర్య అంటే ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఇన్ ఏ రియాక్షన్ హీట్ ఈజ్ అబ్జర్వ్డ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ an endothermic reaction. In a reaction heat is absorbed, it is known as an endothermic reaction. అంటే ఒక రసాయన చర్యలో ఉష్ణం గ్రహిస్తే కనుక అలాంటి రసాయన చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ 2 నైట్రోజన్ మోనాక్సైడ్ మైనస్ Q. సో ఇక్కడ మీరు ఈ ఈక్వేషన్ పరిశీలిస్తే కనుక ఇక్కడ కొన్ని నొటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ N2 పక్కన G అని ఉంది, O2 పక్కన G అని ఉంది, NO పక్కన G అని ఉంది. వీటిని నొటేషన్స్ అంటాం. అంటే ఇవి ఫిజికల్ స్టేట్ని చూపిస్తాయి ఇక్కడ. అంటే అవి ఏ స్థితిలో ఉన్నాయో తెలుస్తుంది. ఇక్కడ నైట్రోజన్ G అంటే గ్యాసెస్ స్టేట్ ఉంది, ఆక్సిజన్ G అంటే గ్యాసెస్ స్టేట్లో ఉంది, మరి నైట్రోజన్ మోనాక్సైడ్ G ఉందంటే గ్యాసెస్ స్టేట్లో ఉన్నాయని అర్థం. మరి ఇక్కడ మైనస్ సైన్ ఆన్ ప్రొడక్ట్ సైడ్ మీన్స్ ఎండోథర్మిక్ రియాక్షన్. మరి ఇక్కడ ప్రొడక్ట్ సైడ్లో మైనస్ ఉంది, దీని అర్థం ఏంటంటే మరి అది ఉష్ణగ్రాహక చర్యని అర్థం చేసుకోవాలి. అలాగే క్యూ ఈజ్ హీట్ ఎనర్జీ. క్యూ అంటే ఏంటంటే అది ఉష్ణ శక్తిని సూచిస్తుంది. సో ఈ విధంగా ఈ ప్రశ్నకు జవాబు రాయాలి. ఈ ప్రశ్న చూడండి. వాట్ డూ యూ మీన్ బై
precipitation reaction. What do you mean by precipitation reaction? రసాయన చర్యలో అవక్షేపం అంటే ఏంటో ఇక్కడ తెలియపరచమంటున్నారు. సో దీని జవాబు ఏంటంటే కనుక ఎనీ రియాక్షన్ ఇన్ విచ్ an insoluble solid called precipitate is formed that suddenly separates the solution is called a precipitate reaction. Any reaction in which an insoluble solid called precipitate is formed that suddenly separates the solution is called a precipitate reaction. అంటే ఒక రసాయన చర్యలో కరగని పదార్థం ఏర్పడితే కనుక మరి ఆ చర్యనే అవక్షేప చర్య అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, AgNO3 అంటే సిల్వర్ నైట్రేట్ ప్లస్ NaCl అంటే సోడియం క్లోరైడ్ గివ్స్ AgCl అంటే సిల్వర్ క్లోరైడ్ ప్లస్ NaNO3 అంటే సోడియం నైట్రేట్. సో ఇక్కడ ఫిజికల్ స్టేట్ మెన్షన్ చేశారు. ఇక్కడ AQ అంటే యాక్వస్ సొల్యూషన్, ఇక్కడ కూడా AQ అంటే యాక్వస్ సొల్యూషన్, ఇక్కడ S అంటే సాలిడ్ స్టేట్, ఇక్కడ AQ అంటే యాక్వస్ సొల్యూషన్. ఇక్కడ AgCl దగ్గర మరి డౌన్వర్డ్ యారో ఉంది. దీని అర్థం ఏంటంటే ఇక్కడ మరి ప్రెసిపిటేట్ అంటే అవక్షేపం ఏర్పడింది, సోడియం క్లోరైడ్ అవక్షేపం ఏర్పడింది ఈ యొక్క రసాయన చర్యలో. AgNO3 ప్లస్ NaCl గివ్స్ AgCl ప్రెసిపిటేట్ ప్లస్ NaNO3. సో ఈ విధంగా మరి ఈ ప్రశ్నకి ఆన్సర్ రాయాలి.